నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన ఒక సూర్యుడు ఒక వెన్నెల అనే నవలను వినేద్దామండి. ఈ నవల ఆంధ్రభూమి దినపత్రిక నిర్వహించిన నవలల పోటీల బహుమతి పొంది 21/8/2006 నుండి 4/11/2006 వరకు ధారావాహికంగా ప్రచురింపబడింది. ఇప్పుడు మొదటి భాగం వినేద్దామండి. బ్రహ్మదేవుడు కలిని పిలిచి భూలోకానికి వెళ్ళమన్నప్పుడు కలి, నాకు సిగ్గు ఎగ్గులు లేవు, లజ్జాభయాలు లేవు, నీ నా అనే తేడా లేదు, నిద్ర కలహము శోకము నాకు ఇష్టులు, పరస్త్రీల వ్యామోహము పరద్రవ్యాపహరణము నాకు సోదరులు, దొంగ సన్యాసులు, అబద్ధాలాడువారు, తగువులాటలకు ముందు కాలు దువ్వేవారు, ప్రపంచాన్ని మోసం చేసేవారే నాకు ఆప్తులు, పుణ్యకర్మలన్నా పవిత్రత అన్నా నాకు బద్ధ శత్రువులు అంటాడు. అంత విపులంగా చెప్పినా బ్రహ్మ వినలేదు, తన పట్టు విడువలేదు, భూలోకానికి వెళ్ళవలసిందే అన్నాడు. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, మన పురాణాలు చెప్తున్నవి, మన పవిత్ర గ్రంథాలు చెప్తున్నవి. అందువలన మనం చేసే పనులు మనం కావాలని చేయటం లేదు, అదంతా కలి ప్రభావం. నేను చెప్పినట్లు చేయటంలో నీకు తప్పే కనపడినా అది నీ తప్పు కాదు, కలి మనలను ఆవహించటం వలన మనం చేస్తున్న పనులవి. ప్రహ్లాదరావు చిరునవ్వుతో చెప్తూ కూతురు మొహంలోకి చూశాడు. తండ్రి వంక సునీత అసహ్యంగా చూసింది. చదువుకున్నవాడు పెద్దవాడు, తన కన్న పిల్లలకు చెప్పే తీరు ఇదేనా? రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ముందు లాన్లో సునీత, సుధీర్, ప్రహ్లాదరావు కూర్చుని ఉన్నారు. అప్పటికి వాళ్ళు అక్కడికి వచ్చి అరగంట అయింది. అంతవరకు తన మాటలకు కూతురు తల అడ్డంగా తిప్పుతూ ఉండటంతో ఇక పురాణాల్లోకి వెళ్ళి తన వాదనకు బలం చేకూర్చుకునేటందుకు ప్రయత్నిస్తున్నాడు ఆయన. సుధీర్ ప్రతి 2 నిమిషాలకి ఒకసారి చేతి గడియారం చూసుకుంటున్నాడు అసహనంగా. సింగపూర్ నుండి రావాల్సిన ఫ్లైట్ గంట లేటు. అప్పుడు 7 గంటలైంది. ఇంకొక అరగంటలో వస్తున్నట్లుగా అనౌన్స్మెంట్ వచ్చింది. ఇక ఇప్పటికైనా అర్థం చేసుకుని భావను కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత నీది. చిన్నప్పటి నుంచి నువ్వు ఇష్టపడుతున్న మనిషే కాబట్టి అతడికి దగ్గరవటంలో నీకు ఇబ్బంది ఏమీ లేదు. ప్రహ్లాదరావు కూతురి ముఖంలోకి అనునయంగా చూశాడు. వాడిని ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు దూరం చేసుకోవటానికి వీల్లేదు అన్నాడు. ఆయన ఆ మాట చెప్పడం ఉదయం నుండి 100సారి అయి ఉంటుంది. సరే నాన్న, సరే. బావ ఇప్పుడు ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసు కదా, ఇదా ఆ ఆలోచనలకు సమయం? ఇంటి ముంగిట మావయ్య అత్తయ్యల శవాలు బావ కోసం ఎదురు చూస్తున్నాయి, విసురుగా అంది ముక్కు పుట్టాల కోపంతో ఎర్రపడగా. సుధీర్ లేచి నిలబడ్డాడు. ఆయన చెప్తున్నది నీ మేలు కోరే. ఆ కోటలో నువ్వు పాగా వేశావు అంటే ఇక నీ బ్రతుకు మహారాణిలా వెలిగిపోతుంది అన్నాడు. అసహ్యం వేసింది వాళ్ళ ఆలోచనలకు సునీతకు. ఛా, ఏం మనుషులు! వాకిట్లో శవాలు పెట్టుకుని మనుషులతో ఆడుకోవటం. బావకు ఇష్టమైతే తనను చేసుకుంటాడు, అంతకు మించిన ఆనందం తనకు మాత్రమే ఉంది. చిన్నప్పటి నుంచి తన గుండెల్లో పేరుకుపోయిన అతడి మీద అభిమానం అలాంటిది. కాదంటాడా? తనకు రాసి పెట్టలేదు అని బాధపడుతుందే తప్ప తండ్రి అన్నయ్య కోరినట్లుగా అతడి మీద వలలు విసిరి నటించి అతన్ని తన వాడిగా చేసుకోవటం అనేది తనకిష్టం లేదు. అతడి గుండెల్లో నుండి తన మీద ప్రేమ జాలువారితే అప్పుడే తన జీవితం సుఖపడుతుంది, కానీ అతన్ని పట్టుకుని వేళ్లాడటం వల్ల కాదు. తిరిగి అనౌన్స్మెంట్. మరొక 10 నిమిషాల్లో సింగపూర్ నుండి వస్తున్న విమానం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవబోతున్నట్టుగా. ప్రహ్లాదరావు లేచాడు. సునీత లేచి నిలబడింది. వారం రోజుల క్రితం తిరుపతి వెళ్ళిన ఆమె మామయ్య అత్తయ్య తిరిగి వస్తూ దారిలో కారు ప్రమాదంలో మరణించారు. వాళ్ళు వెళ్తూ ఊరు బయటగా ఉన్న వారి ఇంటి భద్రత కోసం ఆమె అన్నయ్యను వచ్చి ఉండమనడంతో ఆయన సకుటుంబంగా వచ్చి ఆ ఇంట్లోనే ఉంటున్నాడు. హడావుడేమీ లేదు, కూర్చోండి. అది రావడానికి ఇంకో 1/2 గంట పడుతుంది. రావాలి, ల్యాండ్ అవ్వాలి, తలుపులు తెరుచుకోవాలి, ఆయన గారు దిగాలి. ఇంటర్నేషనల్ ఫ్లైటు, కస్టమ్స్ క్లియరెన్సు, ఏతావాత ఇంకో గంట పడుతుంది. నా ప్రోగ్రాం అంతా నాశనమైంది. సుధీర్ విసురుగా అన్నాడు. ఒక్కరోజు రిహార్సల్స్కి వెళ్ళకపోతే కొంపలు అంటుకుంటాయట్రా? మీ మామయ్య అత్తయ్య చచ్చిన రోజున కూడానా? నేను రిహార్సల్స్కి వెళ్లకుండా ఉంటే మాత్రం వాళ్ళు మళ్ళీ బతికొస్తారా? మా హీరోయిన్ పరీక్షత్తుకు రాజమండ్రి వెళ్తోంది, మళ్ళీ 3 రోజులకు కానీ రాదు. ఇవాళ ఫుల్ స్టాండింగ్ రిహార్సల్స్ చేస్తే ఏమైనా మార్పులు అవసరం అనుకుంటే ఆమెగారు వచ్చేలోగా సరిదిద్దుకోవచ్చని అన్నాడు సుధీర్. ప్రహ్లాదరావు తల కొట్టుకుని కొడుకు వినపడకుండా గొణుక్కున్నాడు.
ఈ నాటకాలు పిచ్చోడితో చస్తున్నాను. ఒక శుభకార్యమని లేదు, అశుభకార్యమని లేదు, వేళ లేదు, పాళ లేదు, ఒకటే గోల. పోనీ ఏమైనా సంపాదిస్తున్నాడా అంటే రోజు బయటికి వెళ్లే ముందు టూర్కి వెళ్తున్న ఉద్యోగికి ఇచ్చినట్లుగా తానే దినపత్యం ఇచ్చి పంపించాలి. ఇదంతా తన కర్మకొచ్చింది. ఆకాశంలో విమానం ఎయిర్పోర్టు చుట్టూ చక్కర్లు కొడుతున్న సమయంలో మరొక అనౌన్స్మెంట్. సింగపూర్ నుండి హైదరాబాద్ వస్తున్న విమానం మరికొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవబోతున్నది అంటూ. ముగ్గురు లాన్లో నుండి బయటకు వచ్చారు. జనంలో కదలిక, లోపలికి దూసుకొస్తున్న కార్లు. రవీంద్ర సింగపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. 3 సంవత్సరాలైంది అక్కడికి వెళ్ళి. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. ఎలక్ట్రానిక్స్లో బీటెక్ చేసి హైదరాబాద్లోనే 2 ఏళ్ళు పనిచేసి సింగపూర్లో మంచి ఆఫర్ రాగానే వెళ్ళాడు. అతడి తల్లికి తండ్రికి అతను మరో దేశం వెళ్ళటం అంతగా ఇష్టం లేదు. కానీ తనతో చదువుకున్న వాళ్ళంతా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. తను సింగపూరే కదా వెళ్తున్నది. 3 గంటల ప్రయాణం. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళిన దానికంటే ముందు వెళ్తాం. మీరేమీ భయపడొద్దు, దిగులు పడొద్దు అని ఎంతగానో నచ్చ చెప్పాడు. అతనికి 4-5 ఏళ్ళు బయట తిరిగి రావాలని, అప్పుడు హైదరాబాద్లో సెటిల్ అవ్వాలనేది కోరిక. అతని మొండితనానికి తల్లిదండ్రులు తలవొగ్గక తప్పలేదు, బాధపడ్డా అంగీకరించక తప్పలేదు. అప్పటికి చెప్పారు, నువ్వు వెళ్ళు, మాకు అభ్యంతరం లేదు. అయితే పెళ్లి చేసుకుని వెళ్తే మేము ఎంతగానో సంతోషిస్తాం. మావయ్య వచ్చినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాడు, సునీతను మీ ఇంటి కోడలుగా చేసుకుంటే ఎంతో బాగుంటుందని. మాకు కూడా తన ఇంటి కోడలుగా రావటం ఆనందమే. చిన్నప్పటి నుంచి మన ఇంట్లో తిరిగిన పిల్ల, బుద్ధిమంతురాలు. అందం అంటావా? దాని ముందు మరొక ఆడపిల్లను నిలబెట్టి అందగత్యాన్ని నిరూపించడానికి నీకు మరో అమ్మాయి దొరకదు. చదువు ఉంది, సంస్కారం ఉంది అంటూ తల్లి పోరు అంతా ఇంత కాదు, సింగపూర్ బయలుదేరే ముందు. అమ్మ, కొద్ది సంవత్సరాలు నన్ను హాయిగా ఏ బాధరబందీ లేకుండా 4 దేశాలు తిరిగి రాని. మీరు రారు. మీరు రాకపోగా నా మెడకు ఒక డోలు కడతానంటారు. అంతేనా? నేను సునీతను కాదనటం లేదమ్మా. నేను వచ్చి అప్పటికి వాళ్ళు ఆగగలిగితే తననే నీ కోడలుగా తీసుకొస్తాను. మీ ఇద్దరికీ మేమిద్దరం జీవితాంతం సేవ చేస్తూ ఇండియాలోనే ఉంటాం, సరేనా అన్నాడు. తల్లి మురిపంగా నవ్వింది. అది కాదురా నాయనా, మావయ్య భయం మావయ్యది. అన్నాళ్ళు దానికి పెళ్లి చేయకుండా ఉంచితే నువ్వు ప్రపంచమంతా తిరిగొచ్చి ఏమంటావునని. అలా అనుకుంటే దానికి పెళ్లి చేసేమనమ్మా. నా కోసం ఆగొద్దు. ఎవరికెవరు రాసి పెట్టున్నారో ఆ పైన ఉన్న భగవంతుడికే తెలుసు. రిజర్వేషన్లు పెళ్ళిళ్ళకు పనికిరావు. నువ్వు తన గురించి చెప్పినవన్నీ నిజమే కాదనను. చదువు ఉంది, అందం ఉంది, మంచి పిల్ల, మీకు సాయంగా ఉంటుంది. కానీ తన మనసులో ఏముందో మీకు తెలీదు. నేను దేశాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత నా మనసు ఎట్టిపోతుందో నాకే తెలీదు. అలాంటప్పుడు ఇప్పుడే కట్టడి చేసుకోవటం ఎవరికి మంచిది కాదు. ఆమె తన అన్నయ్యకు రవీంద్ర చెప్పిన మాటలే చెప్పింది. నీ అల్లుడు 4 ఏళ్ల దాకా పెళ్లి చేసుకోడటన్నయ్య. మాకైతే సునీత మా ఇంటి కోడలవటం ఇష్టమే. కానీ సంసారం చేయవలసింది వాడు. వాడన్నట్లుగా మీరు ఆగగలిగితే ఆగండి, లేదా ఏదైనా మంచి సంబంధం దొరికితే దానికి ఇష్టమైతే చేసేయండి అంది. ఆయనకు చెర్రున కోపం వచ్చింది. డొంక తిరుగుడుగా చెప్పకపోతే మీకు ఇష్టం లేదని చెప్పరాదు అన్నాడు అరుస్తున్నట్టుగా. అన్నయ్య ముక్కు మీద కోపం తెలిసిందే కనుక మౌనంగా ఉండిపోయింది. ఆయనలో వేడి తగ్గిందాకా ఆమె. సరే అన్నయ్య, నువ్వు ఇలా అర్థం చేసుకుంటే నేను మాట్లాడేదేముంది? నువ్వే మాట్లాడు వాడితో. వాడి సంగతి నీకు తెలిసిందే కదా. అసలు వాడి దేశం వదిలిపెట్టి వెళ్ళటమే మాకు ఇష్టం లేదు. కానీ వాడి పట్టు వాడిదే, వెళ్తున్నాడు. అలాగే వాడు సునీతను చేసుకునే వెళ్తాను అన్నాడు అనుకో, నీవన్నట్లుగా మాకిష్టం లేకపోయినా మేము ఆపలేము. చెప్పవలసిన తీరులో చెప్తే వాడెందుకు కాదంటాడు? ఆయన రోషంగా అన్నాడు. అది చేతకాకనే కదా వాడు మమ్మల్ని వదిలి అంత దూరం వెళ్తున్నా గొడ్ల నీరు కక్కుకుంటూ చూస్తూ ఊరుకుండిపోతున్నది అంది. ఆయన విసిరిగా వెళ్ళిపోయాడు ఆ ఇంట్లో నుంచి, చెల్లెలి ముఖంలోకి ఓసారి నిరసనగా చూసి. ఆయన ఉద్దేశంలో బావగారికి నోట్లో నాలుక లేదు. ఆ ఇంట్లో ఏం జరగాలన్నా, ఏం జరిగినా చెల్లెలే చక్రం తిప్పాలి. చెల్లెలు తలుచుకుంటే తన కూతురు ఆ ఇంటి కోడలవటం ఒక లెక్కలోది కాదు. ఎయిర్పోర్టు ముందు దీపాల వెలుగులో లాన్ పక్కగా సిమెంట్ రోడ్డు మీద నిలబడి ఆకాశంలోకి చూస్తోంది సునీత. తండ్రి మాటల్ని జీర్ణించుకోలేకపోతున్నది. తనకు తండ్రి గుణం బాగా తెలుసు. తను బావతో సుఖపడతాను అనేదానికంటే లక్షల ఆస్తికి అధికారినిగా అవ్వాలని, తన వెనకుండి ఇదంతా అజమాయిషి చేయాలని ఆయన అంతరంగంలో ఉన్న కోరిక. అక్కడే తను అయిష్టత వ్యక్తం చేసేది. ఆకాశంలోకి, శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూస్తున్నది. ఇటు తండ్రి, అటు బావ.
తెల్లటి అట్టముక్కలు అక్కడక్కడ అతుక్కున్నట్లుగా ఉన్న ఆకాశంలో నడినెత్తిన నక్షత్రాల నడుమ పరిగెడుతున్న చంద్రుణ్ణి చూస్తూ ఉంటే తన బావ సింగపూర్కి ఇంకా 2 రోజుల్లో వెళ్తాడనగా వాళ్ళింట్లో మేడ మీద కొబ్బరి చెట్ల ఆకుల నీడల నడుమ నిల్చుని తను ఆకాశంలోకి చంద్రుణ్ణి చూస్తున్న దృశ్యం గుర్తుకొచ్చింది. తనకు 2 అడుగుల దూరంలో బావ నిలబడి ఉన్నాడు. నువ్వు అంత దూరం వెళ్తుంటే నాకెందుకో దిగులుగా ఉంది బావా. అమ్మ నాన్న కూడా అలాగే అంటున్నారు. కూపస్థ మండుకాల్లాగా జీవితం గడపటమేనా మీరంతా కోరుకునేది? ప్రపంచం ఎట్టుపోతున్నది ఇప్పుడు అన్నాడు నవ్వుతూ. ఆఫ్టర్ ఆల్ 4 ఏళ్ళు రోజు ఫోన్లో మాట్లాడుకోవచ్చు. కావాలంటే 3-4 గంటల్లో కళ్ళ ముందే వాలిపోవచ్చు. మనది గుంటూరు. అక్కడ మన వాళ్ళందరినీ వదిలి హైదరాబాద్కు వచ్చాము. నీకు తెలుసో తెలీదో, నా చిన్నప్పుడు గుంటూరు నుండి ఇక్కడికి రావాలి అంటే 15-16 గంటలు పట్టేది. విజయవాడ రావాలి, మద్రాసు నుంచి వచ్చే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తూ ఆ ప్లాట్ఫామ్ మీద పడి ఉండాలి. అది వచ్చిన తర్వాత కూర్చోటానికి చోటు దొరుకుతుందో లేక నిలబడే ప్రయాణం చేయాలో దేవుడికే ఎరుక. అటువంటిది సింగపూరే ఇప్పుడు 3 గంటల్లోకి వచ్చింది. మనం ఎంతగా మారిపోతున్నామో చిన్న ఉదాహరణ ఇది అన్నాడు. తను నవ్వేసింది. నిజమే, రోజులు మారిపోతున్నాయి, అవసరాలు మారిపోతున్నాయి, కోరికలు బాంధవ్యాలు మారిపోతున్నాయి. నేను గుర్తుంటానా బావా? మర్చిపోతానని ఎందుకు అనుకుంటున్నావు? తనకు సమాధానం లేదు. కాలం మర్చిపోయేలా చేస్తుందేమోనని అంది. సునీత, ఒకటి గుర్తుంచుకో, నేడు మన కోరికలకు ఒక రూపాన్ని ఇచ్చుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఈ కోరికలు తీర్చుకునే సమయంలో మనసు ఏ మాయలో పడుతుందో తెలియదు. నేను ఇలా వెళ్తానని ముందు అనుకున్నానా? చదువు, అవకాశం, లోకం వెళ్ళమంటున్నాయి, కానీ అమ్మా నాన్న వద్దంటున్నారు. అంచెలంచెలుగా పైకి ఎదగాలనేది నా ఆశయం. అందుకే అంటాను, మనం అనుకున్నది ఏది కాకపోయినా మనం కలత చెందకూడదని. పట్టుదల మనిషిని విజయానికి చేరువ చేస్తుంది. రేపేం జరుగుతుందో ఎవరికి తెలుసు? తను మాట్లాడలేకపోయింది. సునీత, మనం ఒకళ్ళనొకళ్ళ మర్చిపోవలసిన అవసరం ఏముంది? మనం ఆత్మీయంగా అభిమానంగా జీవితాంతం చూసుకోలేమా? దానికి భార్యాభర్త అనే పేరు పెట్టుకోవాలా? అలా నలుగురి చేత పిలిపించుకుంటూ కృతకంగా బ్రతికిన ఆనందమేనంటావా? ఏమో, నాకు అర్థం కావటం లేదు నీ మాటలు, కలవరపడుతూ అంది సునీత. అతడు ఆమె భుజం మీద చేతులు వేశాడు ఆప్యాయంగా. అభిమానం గుండె లోతుల్లో నుంచి వస్తుంది సునీత. అనుకున్నట్లు జరిగితే ఆనందమే, కాకపోయినా ఆనందంగానూ ఆత్మీయంగానూ ఉండాలనేదే నా కోరిక అన్నాడు. సునీత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నీ బలహీనత నీ కళ్ళను తడుపుతోంది. నా బలం నా గుండెను ధైర్యంతో నింపుతున్నది. గాడ్ బ్లెస్ అస్. ఎగ్జిట్ గేటు ముందు జనం ఒడివడిగా కదులుతున్న సందడి. ఉలిక్కి పడ్డట్టుగా అటే చూస్తున్నది సునీత. ఆమె కంటే ఒక అడుగు ముందునున్నారు ప్రహ్లాదరావు, సుధీర్. లోపల నుండి ఒక్కొక్కళ్లే వస్తున్నారు. వస్తున్న వాళ్లకు ఎదురు వెళ్తున్న ఆత్మీయులు ఆహ్వానిస్తూ బొకేలిస్తున్నారు, కౌగులించుకుంటున్నారు, ముద్దులు పెట్టుకుంటున్నారు. సునీత ముందుకు అడుగులు వేస్తోంది. బావను చూసి సంవత్సరం దాటింది. క్రితంసారి వచ్చినప్పుడు తనతో, అయితే సునీత, ఇంకా నువ్వు వివాహం చేసుకోలేదన్నమాట అన్నాడు నవ్వుతూ. తను కలవరపాటుతో అతడి మొహంలోకి చూసింది. అక్కడే ఉన్న అత్తయ్య నవ్వింది. ఏరా, నువ్వు లేకుండానో నీకు తెలియకుండానో దాని పెళ్ళి ఎలా అవుతుంది? మరీ విచిత్రంగా మాట్లాడతావు అంది. తర్వాత 15 రోజులకు సెలవైపోగానే వెళ్ళిపోతూ అత్తయ్యకు బావ చెప్తున్న మాటలు తనను విభ్రాంతి పరిచాయి. సునీతకు అన్యాయం జరగటం నాకు ఇష్టం లేదమ్మా. నేను 4 ఏళ్లలో తిరిగి వద్దామని అక్కడికి వెళ్ళిన మాట వాస్తవమే, కానీ అది 4 ఏళ్ళు అవుతుందో 6 ఏళ్ళు అవుతుందో తెలీదు. సింగపూర్లో మా కంపెనీ నన్ను అమెరికా వెళ్ళమంటుంది. జీతం ఇప్పుడు ఇస్తున్న దానికంటే ఎక్కువ ఇస్తామంటున్నారు. చూస్తే వాళ్లకు నన్ను వదులుకోవటం ఇష్టం లేనట్టుగా ఉంది. ఇన్ని సంవత్సరాలు తనకు పెళ్లి చేయకుండా ఉంచి తర్వాత ఏ అవాంతరం రాగా మా వివాహం జరగలేదనుకో, ఆడపిల్ల తన భవిష్యత్తు ఏంటి? వయసు మీరిన తర్వాత తనకు మంచి సంబంధం దొరుకుతుందనే నమ్మకం ఏంటి? తర్వాత తనను చూసి మనమే బాధపడాల్సి వస్తుంది అన్నాడు. అత్తయ్య మాత్రం ఏం మాట్లాడుతుంది? బావ మొండితనం ఆమెకు తెలిసిందే. ఆమె మాటలకు తన తండ్రి అరుపులు ఆమెకు అంటతడి. తన గుండెల్లో బావ దూరం అయిపోతాడేమోననే అలజడి. తర్వాత ఇప్పుడే అతను రావటం, అందున అత్తయ్య మావయ్య ప్రమాదంలో మరణించిన కారణంతో. తన తండ్రి దృష్టి అంతా ఇప్పుడు బావ తనకు అల్లుడు అవ్వాలి అనే దానికంటే ఆ ఆస్తి అంతా మరొకరి చేతుల్లోకి వెళ్ళకూడదనే. తనను ఆ చదరంగంలో పావును చేయటానికైనా సిద్ధపడుతున్నట్టే ఉన్నాడాయన.
అద్దాల తలుపుల గుండా వస్తున్న రవీంద్రను చూడగానే సునీత ఉత్తేజితురాలయ్యింది. ఆత్రంగా ఓ అడుగు ముందుకు వేసింది. 6 అడుగుల ఆజాన బాహుడైనా ఆ క్షణాన కుంచుకుపోయినట్లే ఉన్నాడు. ఎంత తెలుపైతేనే ముఖం నల్లబడి పీకిపోయింది. నొక్కులు జుట్టు రేగి నుదిటినంతా ఆక్రమించుకుంది. డీలా పడిపోయి మగతగా నడుస్తున్నాడు. ప్రహ్లాదరావు ముందుకు వడివడిగా అడుగులు వేశాడు. నాయనా రవీంద్ర, మావయ్య. రవీంద్ర కంఠం గద్గదికమైంది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. నీటి బుడగలు ఎంత తేలిగ్గా పట్మంటూ పగిలిపోతాయో అలా అమ్మా నాన్న పోయారురా, మనల్ని అందరినీ అనాథలుగా చేసి. నా చెల్లెలు బావ పోవటం నాకెంత లోటో నేను మాటల్లో చెప్పలేనురా నాన్న. ఆయన మేనల్లుండి పొదివి పట్టుకొని అనునయంగా వీపు మీద చెయ్యి వేశాడు. ఈ వయసులో నేను ఈ బాధను భరించలేనురా అన్నాడు. రవీంద్ర కళ్ళకు ఆ ప్రదేశం అంతా మసకగా కనపడుతున్నది. అతడి గుండె లోతుల్లో నుంచి దుఃఖం తన్నుకొస్తున్నది. తనను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి అకస్మాత్తుగా పోవటం అనేది అతడు భరించలేని దెబ్బ. తనకింకెవరున్నారు? వాళ్ళు పోవటంతో తనకు సర్వం కోల్పోయినట్లే అయింది. అతడు తనను తాను నిగ్రహించుకోలేకపోతున్నాడు. ఆ క్షణాన్న అతడి ముఖం దీనత్వానికి ప్రతిబింబంలా ఉంది. కళ్ళు లోపలికి పోయి చెంపలు జారిపోయి ప్రాణమే ఆరిపోతున్న దీపంలా కొట్టుకుంటున్నదా అన్నట్లుగా భయంతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. అతడి వీపు మీద తడుతూ ఊరుకో బావా అన్నాడు సుధీర్. రవీంద్ర తలెత్తాడు. సుధీర్ పక్కగా సునీత. నీళ్లు నిండిన కళ్ళతో తననే చూస్తున్న సునీత. ఆమె తడిసిన కళ్ళతో ఏడ్చి ఎర్రబడిన అతడి కళ్ళను చూడలేకపోతుంది. బావకు ఎంత కష్టం వచ్చింది. జనం తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కార్ల హారన్లు, ఆటోల గొరగొరలు. అందరూ ఓ పక్కకొచ్చారు. రవీంద్ర చేతిలోని సూట్ కేసును సుధీర్ అందుకున్నాడు. ట్యాక్సీ పిలు అన్నాడు కొడుకుతో ప్రహ్లాదరావు. సుధీర్ చేతిలోని సూట్ కేసును సునీతకిచ్చి ట్యాక్సీ స్టాండ్ వైపుకు నడిచాడు. రవీంద్ర మావయ్య చేతిని వదిలి పక్కకు తిరిగాడు. ఈమె జెన్నిఫర్, నా కొలీగ్. అమ్మా నాన్న పోయారని తెలిసి నాకు తోడుగా సింగపూర్ నుండి వచ్చింది అన్నాడు రవీంద్ర తన పక్కనున్న యువతిని పరిచయం చేస్తూ. ఈయన మా మావయ్య, మా అమ్మ అన్నయ్య. మా మావయ్య కూతురు సునీత. ఇప్పుడు ట్యాక్సీ కోసం వెళ్ళాడే, అతడు మా మావయ్య కొడుకు. పరిచయం చేశాడు ఆమెకు. ఆమె నమస్కారం చేసింది ప్రహ్లాదరావు వంక చూస్తూ. ప్రహ్లాదరావు ఉక్కిరిబిక్కిరయ్యాడు రవీంద్ర మాటలు వింటూనే. ఈ విదేశీ దొరసాని రవీంద్రతో పాటు సింగపూర్ నుండి వచ్చిందా? పక్కన వస్తుంటే ఎవరో తోటి ప్రయాణికురాలు అనుకున్నాడు తను. నమ్మలేనట్టుగా ఆమెనే కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు. అతడి గుండె దడదడలాడుతోంది. ఏమిటి సంబంధం వాడికి ఈమెకు? సహ ఉద్యోగేనా లేక? కలవరపోయాడు ప్రహ్లాదరావు ఆమెను చూస్తూ. ఎలా జరిగింది ఈ ఘోరం? ఆమె సునీత చేయి పట్టుకుని తన దగ్గరకు తీసుకుంటూ అడిగింది. ఈమెకు తెలుగు కూడా వచ్చా? ప్రహ్లాదరావుకు అంతా అయోమయంగా ఉంది. మీరు? సునీత వింతగా ఆమెను చూస్తూ అంది. నేను అమెరికన్ని. నాకు మీ బావతో 2 ఏళ్ల నుండి పరిచయం. నా సహ ఉద్యోగే కాదు, నాకు గురువు కూడా. నాకు తెలుగు మాట్లాడటం నేర్పింది ఈయనే. ప్రహ్లాదరావు బిగుసుకుపోయాడు. గురువు అంటున్నది, సహ ఉద్యోగి అంటున్నది. ఒకింట్లోనే కాపురం కూడా వెలగబెట్టడం లేదు కదా? అలాగా అన్నట్లుగా చూసింది సునీత ఆమె ముఖంలోకి. సుధీర్ ట్యాక్సీ తీసుకొచ్చాడు. ట్యాక్సీ దిగుతూనే, నేను వెళ్తాను మరి, 10-11 వచ్చేస్తాను. ఇప్పుడు ఇంటి దగ్గరికి నేను వచ్చి చేసేదేమీ లేదు కదా అంటూనే జనంలో కలిసిపోయాడు. ఇక ఆలస్యాన్ని భరించలేనట్లుగా. ప్రహ్లాదరావు ముందు తలుపు తెరిచి ఆ అమెరికన్ స్త్రీ వంక చూస్తూ, మీరిక్కడ కూర్చోండి అన్నాడు. సునీతను వెనక ఎక్కమన్నాడు. రవీంద్ర ఎక్కగానే తను ఎక్కాడు. ట్యాక్సీ వెనక తలుపు మూసుకున్న వెంటనే జనంలో నుంచి ముందుకు దూసుకుపోయింది. ట్యాక్సీ కూకట్పల్లి దాటి మియాపూర్ దగ్గర మలుపు తిరిగి రవీంద్ర ఇల్లు ఉన్న కాలనీలోకి వచ్చింది. రాత్రి 9 గంటలైంది. అక్కడక్కడ విసిరేస్తున్నట్లున్న ఇళ్ల నడుమ అన్ని దీపాలు వెలుగుతున్న తన ఇంటిని చూస్తూనే భోరుమన్నాడు రవీంద్ర. కారు ఆగుతూ ఉండగానే బిలబిలమంటూ బంధువులంతా వచ్చి ఆ కారును చుట్టుముట్టారు. జెన్నిఫర్ ముందు తలుపు తీసుకుని దిగి వెనక నుండి దిగుతున్న రవీంద్ర చేపట్టుకుంది. కంట్రోల్, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంది అనునయంగా. ఉదయం 9 గంటలైంది. తెల్లవారి ఎండ ఎక్కిన రవీంద్ర కళ్ళకంతా చీకటిగానే కనపడుతున్నది. ముందు వరండాలో తెల్లటి గుడ్డల్లో చుట్టివేయబడి నేల మీద ఉన్న తల్లి తండ్రి విగత శరీరాలు. ఒక పక్కగా గ్రిల్లుని అనుకుని రవీంద్ర కూర్చుని ఉన్నాడు.
రాత్రి తెల్లవారులు అతడు అలాగే కూర్చుని ఉన్నాడు. ఒక పక్కన ఆప్తమిత్రుడు విశ్వం, మరొక పక్కన జెన్నిఫర్ కూర్చుని ఉన్నారు. లోపల తల్లి దగ్గర కూర్చుని ఉన్న సునీతను తండ్రి పక్కకు పిలిచి మరీ చెప్పాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడ కూర్చుంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మన వాళ్ళంతా వస్తున్నారు, నువ్వు కూడా అక్కడికి వెళ్ళి కూర్చో అంటూ. తండ్రి ముఖంలోకి చిరాగ్గా చూసింది సునీత. ఈ సమయంలో బావను అనునయించగలిగింది నువ్వే. వాడు బాగా కృంగిపోయాడు. అత్తయ్య మావయ్యల శవాల్ని అలా చూస్తూ కూర్చుంటే మరీ డీలా పడిపోతాడు. వాకిట్లో కన్నా తీసుకెళ్ళు అన్నాడు. వరండాలోకి వచ్చింది సునీత. అప్పటికే షామియానా కింద కుర్చీల్లో చాలామంది కూర్చుని ఉన్నారు. ఉండి ఉండి ఎవరో కొత్త వాళ్ళు వస్తూనే ఉన్నారు. బంధువులు, స్నేహితులు. వచ్చిన వాళ్ళు రవీంద్రను పలకరిస్తున్నారు. వాళ్ళను చూస్తుంటే, వాళ్ళ మాటలు వింటూ ఉంటే దుఃఖాన్ని నిగ్రహించుకోలేకపోతున్నాడు. అతని మొహాన్ని 2 చేతులతో కప్పుకొని కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటే జెన్నిఫర్ అతడి భుజం మీద చేయి వేసి అనునయిస్తోంది. సునీత వెళ్ళి పక్కగా కూర్చుంది. వచ్చిన వాళ్ళంతా వింతగా జెన్నిఫర్ను చూస్తున్నారు. చాలామంది మనసులో రవీంద్ర ఆమెను పెళ్లి చేసుకుని వచ్చినట్లే అని భావిస్తూ చెవులు కొరుక్కుంటున్నారు కూడా. శవాలను తీసుకువెళ్ళేటందుకు గాను ఏర్పాట్లు జరుగుతున్నాయి. కావాల్సిన సామాన్లు వచ్చాయి. బ్రహ్మగారు వచ్చారు. ఆ వ్యవహారాలన్నీ సుధీర్ చూస్తున్నాడు. ప్రహ్లాదరావు అటు ఇటు కంగారుగా తిరుగుతున్నాడు. ఒకళ్ళిద్దరూ ఆయన అడిగారు కూడా, ఎవరండి ఈ దొరసాని అంటూ, కాస్త కంఠంలో ఎగతాళి మెళాయించి. వాడితో పాటే పనిచేస్తున్నది. అమ్మ నాన్న ఒకేసారి పోయిన షాక్కులో వాడు తల్లడిల్లుతూ ఉంటే ఆ అమ్మాయి పెద్దవాళ్ళు మనవాడికి తోడుగా పంపించారట అంటూ ఆ విషయాన్ని అంతటితో త్రుంచేస్తున్నట్టుగా వెళ్ళిపోయాడు. వాకిట్లో ఏర్పాట్లు పూర్తి కావడంతో ప్రహ్లాదరావు రవీంద్ర దగ్గరకు వచ్చి, లేరా నాన్న, స్నానం చేద్దు గాని అన్నాడు. రవీంద్ర లేచాడు నిర్వికారంగా మేనమామ వంక చూస్తూ. కాంపౌండ్ వాళ్ళ గేటుకు కుడివైపుగా మందార చెట్టు పక్కగా విశ్వం బకెట్తో నీళ్లు తెచ్చి రవీంద్ర స్నానానికి గాను పెట్టాడు. ప్రహ్లాదరావు మేనల్లుడికి తోడుగా నడిచాడు. అతడు అటు వెళ్ళగానే జెన్నిఫర్ లేచి లోపలికి వెళ్ళింది. వెళ్తూ సునీతను తీసుకువెళ్ళింది. సునీత, నేను స్నానం చేసి వస్తాను, నాకు చీర కడతావా అంది. సునీత విస్మయంగా ఆ అమ్మాయి మొహంలోకి చూసింది. దేనికి? నేను రవీంద్రతో శ్మశానానికి వెళ్తాను. ఉలిక్కి పడింది సునీత. మేమెవ్వరం వెళ్ళం, మా ఇంట అందరూ మగవాళ్లే వెళ్తారు. అక్కడ వాళ్ళని కాల్ చేస్తూ ఉంటే మనం తట్టుకోలేం అంది చిన్నగా. మరణం సహజం సునీత, తట్టుకోలేకపోవటానికి ఏముంది? మా నాన్న పోయినప్పుడు నేను వెళ్ళాను, మా నాన్న స్నేహితులు పోయినప్పుడు వెళ్ళాను. చనిపోయిన వారి ఆత్మలకు ప్రశాంతత చేకూరాలని ప్రార్థించడంలో భయపడాల్సిందేముంది? ఆమె చటుక్కున బాత్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంది. ఆ విషయం తండ్రికి చెప్తామా అనుకుంది ఒక క్షణం సునీత. కానీ మరుక్షణంలోనే దానికి ఆయన పెద్ద రాద్ధాంతం చేస్తాడేమోనని భయపడి ఆ ఆలోచనను విరమించుకుని దండం మీద ఉన్న నేత చీర తీసుకుని బాత్రూంలో నుంచి జెన్నిఫర్ రాక కోసమే ఎదురు చూస్తూ అక్కడే నిలబడింది. తర్వాత 5 నిమిషాల్లోనే తడి తలను తుడుచుకుంటూ బయటకు వచ్చింది జెన్నిఫర్. ఆ చీరను తడుపు సునీత, మీరు తడిగుడ్డలను పవిత్రమైనవిగా భావిస్తారు కదా, నేను తడి చీర కట్టుకుంటాను అంది. సునీతకు నోట మాట పెగలేదు. తర్వాత 15 గంటకు తడి తలతో తడి బట్టల్లో ఉన్న జెన్నిఫర్ను చూసి ప్రహ్లాదరావు నిలువుగుడ్లేసుకుని, ఇదేమిటే, ఇదేదో మన కొంప ముంచేలా ఉంది అన్నాడు నీరసంగా పక్కనే ఉన్న కూతురితో. సునీత పేలవంగా నవ్వింది. నువ్వే అన్నావు కదా నాన్న, ఎవరు ఏది చేసినా వాళ్ళు చేసినట్లు కాదని, అది అంతా కలి ప్రభావమని. ఉదయం 8 గంటలైంది. సంచయనానికి రవీంద్రను తీసుకుని శ్మశానానికి వెళ్లేందుకు గాను బ్రహ్మగారు వచ్చి వరండాలో చాప మీద కూర్చున్నారు. ఓ పక్కన ప్రహ్లాదరావు కూర్చున్నాడు. ఆయన ఎదురుగా రవీంద్ర, జెన్నిఫర్. తనతో అవసరం ఏమైనా ఉంటుందేమోనని రవీంద్ర మిత్రుడు విశ్వం కూడా వచ్చి వాకిట్లో కూర్చుని ఉన్నాడు. నిత్యకర్మనా లేక 9వ రోజునైనా ప్రారంభం అడిగాడు బ్రహ్మగారు. ప్రహ్లాదరావు మేనల్లుడి వంక చూశాడు. జెన్నిఫర్ అడిగింది, ఏది మంచిది? మంచి చెడు అంటూ ఏమీ లేదమ్మా. నిత్యకర్మ చేయకపోతే ఏ రోజున మొదలు పెడితే ఆ రోజున గడిచిపోయిన రోజుల కార్యక్రమం అంతా చేయాల్సి వస్తుంది. ఏదైనా మన వీలు ఓపిక మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు ఏ రోజుది ఆ రోజు చేయటం ఉత్తమం కదా అంది జెన్నిఫర్. రవీంద్ర తలెత్తాడు. దేనికోసమండి ఇవన్నీ? పోయారు వాళ్ళు. నాకు తెలిసినంతవరకు నా తల్లిదండ్రులు ఏ పాపమూ చేయలేదు. మనం ఈ కర్మకాండ అంతా చేసినా చేయకపోయినా స్వర్గం అంటూ ఉంటే వాళ్ళు తప్పకుండా అక్కడికే వెళ్తారు. అతడి గొంతు గద్గదికమైంది. అలా అనుకోకండి, వాళ్ళు పుణ్యాత్ములే కాదనను.
స్వర్గానికి వెళ్తారు, అదే కాదనను. అలా వెళ్ళేటందుకు మనం దారి సుగమం చేయాలి కదా. ఇదిగో మనం ఈ 12 రోజులు చేసే ఈ కర్మకాండే దివ్యలా వెలుగునిచ్చి వారికి సరైన దారి చూపిస్తుంది. జెన్నిఫర్ కళ్ళు పెద్దవి చేసుకొని ఆసక్తిగా బ్రహ్మగారి మాటలు వింటోంది. ఆమెను చూస్తూ రవీంద్ర, మీ పద్ధతే నాకు నచ్చింది, చాలా సింపుల్గా ఉంటుంది అన్నాడు. బ్రహ్మగారు నవ్వారు. అలా ఎందుకు అనుకుంటారు? ఎవరి నమ్మకాలు వారివి, ఎవరి ఆచారాలు వారివి, వారి పద్ధతులు వారివి. వాళ్ళు అలా చేయటంలో వాళ్ళ నమ్మకాలు వాళ్ళకున్నాయి. అంతేకాదు, ఏ మతస్థులు ఏం చేసినా మరణించిన జీవి ఆత్మకు ప్రశాంతత చేకూరాలనే కదా. అప్పుడు జెన్నిఫర్ అంది, ప్రభువు తిరిగి భూమి మీదకు వస్తాడని, మరణించిన జీవులందరినీ అన్నపానాదులు అవసరం లేని తన సామ్రాజ్యానికి తీసుకువెళ్తాడని మా నమ్మకం. అందుకే మేము మనిషి చనిపోయిన తర్వాత మట్టితో చేయబడిన ఆ శరీరాన్ని సమాధి చేసి ప్రభువు పిలుపు కోసమే ఎదురుచూస్తూ ఉంటాము. మాకు కొన్ని పద్ధతులున్నాయి. విగత శరీరాన్ని నీటితో శుద్ధి చేసి ఆయన బ్రతికొండగా బాగా ఇష్టపడిన దుస్తులను ధరింపచేస్తాము. ఉదాహరణకు పెళ్లినాటి దుస్తులు అనుకోండి. అలాగే వారి వారి తాహతులను బట్టి కాఫీని తెప్పిస్తాము. శ్మశాన వాటికకు తీసుకువెళ్లే దారిలో ఉన్న చర్చి ముందు ఆ శవాన్ని దించగా ఫాదర్ బైబిల్లోని పవిత్ర వాక్యాలు చదివి ఆ జీవి ఆత్మకు ప్రశాంతత చేకూరాలని ప్రార్థిస్తారు. తర్వాతనే తీసుకువెళ్ళి సమాధి చేయటం జరుగుతుంది. ఆ పైన బేసి సంఖ్య రోజున మెమోరియల్ సర్వీస్ జరుగుతుంది. ఫాదర్ వచ్చి పవిత్ర గ్రంథమైన బైబిల్ నుండి మరణించిన జీవికి ప్రశాంతత చేకూరాలని మరొకసారి ప్రార్థనలు చేస్తారు. బంధువులను సన్నిహితులను ఓదారుస్తారు. తర్వాత మీరు చేసినట్లే వచ్చిన అందరికీ భోజనాలు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే ఆ కార్యక్రమాన్ని సమాధి చేసిన 1-2 రోజుల్లోనే జరుపుతున్నారు. కారణం దూర ప్రాంతాల నుండి వచ్చిన బంధువులు ఆత్మీయులు ఎక్కువ రోజులుండే అవకాశం తక్కువైంది కనుక. తల వంచుకొని కళ్ళు మూసుకుని ఆ మాటలు చెప్పిన జెన్నిఫర్ ఓ నిమిషం తర్వాత తలెత్తి అందరి వంక చూసింది. తర్వాత పరబ్రహ్మ శాస్త్రి గారి వైపుకు తిరిగి, మీరెలా చేస్తారో చెప్పండి అంది కుతూహలంగా. ప్రహ్లాదరావు చిరాగ్గా లోపలికి తొంగి చూశాడు. అమ్మా సునీత, కాసిన కాఫీ పట్టుకురామ్మా, పరబ్రహ్మ శాస్త్రి గారికి పాలు కూడా అన్నాడు. మనిషి చనిపోయిన తర్వాత ఆ పార్థివ శరీరాన్ని అగ్ని సంస్కారం చేసే ముందు మేము శుద్ధి చేస్తాం. పుట్టినప్పటి నుండి చేయాల్సిన కర్మలన్నీ చేస్తాం. ఏదైనా వదిలి ఉంటే ప్రాయశ్చిత్తం చేస్తాం. ఈ శరీరం పంచభూతాత్మకమైంది. పృథ్వీ, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు. మరణం తర్వాత వీటికవి విడిపోయి వాటి వాటి స్వస్థానాలకు చేరి విలీనమైపోతాయి. ఆ తర్వాత సంచయనం. శ్మశానంలో చితి ఆరిన తర్వాత పాలు చల్లి మిగిలిన అస్థికలు ఏరు తీసుకువెళ్ళి పవిత్ర నదుల్లో కలుపుతాం. అవును, అస్థిక నిమజ్జనం ఎక్కడ చేద్దామంటారు అడిగారు ప్రహ్లాదరావు వంకకు తిరిగి బ్రహ్మగారు. ఇక్కడికి దగ్గరే కదా, వాడపల్లి వెళ్ళి కృష్ణలో కలపచ్చు. నేను టూకీగా చెప్తున్నానమ్మా. అవి ఎందుకు చేస్తున్నామో వివరంగా కావాలి అంటే గంటల సమయం పడుతుంది. కానీ ప్రతిదానికి ఒక ప్రయోజనం ఉంది. అలాగే ప్రతి పనికి ఫలితం కూడా ఉంది అని ఆగి సునీత తీసుకొచ్చిన పాల గ్లాస్ అందుకుని ఒక గుక్క తాగి, రోజువారీ కర్మ చేస్తాము. 10వ రోజున ప్రభుత బలి. ఆత్మ పయనిస్తున్న దారిలో ఇక్కట్లను అధిగమించేటందుకు గాను సగోత్రీకులు, బంధువులు, మిత్రులు తిలోదకాలు, ధర్మోదకాలు విడుస్తారు. 11వ రోజున ఏకోద్దిష్టం, 12వ రోజున సపిండీకరణం. సాయంత్రం భోజనాలైన తర్వాత ఆశీర్వచనాలు. పెద్దలు 4 కర్తకు దుఃఖ నివారణకు హితోక్తులు అంటూనే గ్లాసులోని మిగతా పాలను పూర్తిగా తాగేసి, మనం పెందరాడే బయలుదేరితే మంచిది, ఎండెక్కకు ముందే తిరిగి రావచ్చు అన్నాడు రవీంద్రతో. అందరూ లేచారు. జెన్నిఫర్ కూడా లేచి బాత్రూంలోకి స్నానం చేసేటందుకు వెళ్తూ, సునీత, నాకు బాగా అలవాటయ్యేంత వరకు నువ్వే చీర కట్టాలి అంది చిన్నగా నవ్వుతూ. మీరు వెళ్తారా ఇప్పుడు అక్కడికి? ఆశ్చర్యంగా ఆమె వంక చూసింది సునీత. ఇలాంటి సమయంలో మీరు చేసే పనులన్నీ చూడాలని నాకు ఆసక్తిగా ఉంది అంది. వెనగ్గా ఉన్న ప్రహ్లాదరావు, నువ్వు వద్దమ్మా, ఈ అపరకర్మలన్నింటికీ అందరూ వెళ్ళకూడదు, ముఖ్యంగా ఆడవాళ్ళు. అసలు తల్లిదండ్రి ఉన్న మగవాళ్లే అక్కడికి వెళ్ళరు అన్నాడు అనునయంగా, మనసులో చికాగ్గా ఉన్న. పోండి అంకుల్, ఏమవుతుంది, చూస్తేనే ఏమైపోతాం? ఏమీ కాదు. ప్రభువు దయ ఒక్కటే మనకు కావాల్సింది. అది ఉంటే మనం మరొకరికి కష్టము అన్యాయము కలిగించనంత కాలము మనకు ఏ కష్టము కలగదు, ఏ ఇబ్బంది ఉండదు. జెన్నిఫర్ బాత్రూంలోకి వెళ్ళిపోయింది. ఏమిటో ఏ జాతో తెలియదు, సూతకపు పట్టింపు కూడా ఉన్నట్లు లేదు. వాడిని ముట్టుకుంటున్నది, ఇల్లంతా తిరుగుతున్నది.
అంతా మమేకమైపోతోంది. కర్మకొచ్చింది ఇదంతా. అయ్యా పరబ్రహ్మ శాస్త్రి గారు, మీరే ఏదో ప్రాయశ్చిత్తం చేసి మమ్మల్ని రక్షించాలి. ఆయన విసుక్కుంటూ బయటకొచ్చాడు. రవీంద్ర ఈ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేటంత వరకు ఒక కారును అద్దెకు తీసుకున్నాడు. ప్రహ్లాదరావు, బ్రహ్మగారు వెళ్ళి వాకిట్లో ఉన్న కారు ముందు సీట్లో కూర్చుని జరపబోయే పనులను, వాటికి కావలసిన ఏర్పాట్ల గురించి చర్చించసాగారు. ఇంతకీ ఎవరండి ఆ దొరసాని? సింగపూర్ నుంచల్లా వచ్చింది అంటే అన్నీ అయిపోయినట్టేనా ఏమిటి? పరబ్రహ్మ శాస్త్రి గారు దీర్ఘం తీశారు. ప్రహ్లాదరావు ముళ్ల కంపను ముఖాన రుద్దినట్టుగా గిలగిల్లాడాడు ఆయన ప్రశ్నకు. నా మేనల్లుడని కాదు కానీ వాడలాంటి అపభ్రంశపు పనులు చెయ్యడు. ఇదిగో ఆవిడగారి తల్లిదండ్రులు వీడి అమ్మ నాన్న పోయారని దారిలో ఎక్కడ షాక్కుతో కూలబడతాడోనని తోడు పంపారట, అంతే. ఆ అమ్మాయి రేపో మాపో వెళ్ళిపోతుంది అంటూనే కారు దిగి వాణ్ణి బయలుదేరదీస్తాను అంటూ లోపలికొచ్చాడు, ముఖం చిటపటలాడిస్తూ. చీర కట్టుకుని తడి జుట్టును తుడుచుకుంటున్న జెన్నిఫర్ను చూస్తుంటే ప్రహ్లాదరావుకి ఒంటి మీద తేళ్లు జెరులు పాకినట్లు అనిపిస్తున్నది. సునీతను వంటింట్లోకి తీసుకువెళ్ళి, ఇప్పుడు అది కూడా వస్తుందా మాతో అన్నాడు చిరాగ్గా. సునీత నవ్వుతూ, ఆవిడగారిని కలి పూర్తిగా ఆవహించినట్లున్నాడు నాన్న అంది. ప్రహ్లాదరావుకు కళ్ళు ఎర్రబడ్డాయి. ప్రతి దాంట్లోనూ కల్పించుకుంటున్నది. ఎక్కడో దీనికి పులు స్టాప్ పెట్టకపోతే మనల్ని నిలువున ముంచేస్తుంది. చూస్తాను అన్నాడు. మొదటి భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.